డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఒక విద్యార్థిగా ప్రభుత్వ ఉద్యోగిగా విజయం సాధించి ఉన్నత పదవులు అధిరోహించి సమాజం మారాలి, సామాజిక న్యాయం జరగాలి, పరివర్తనతో ముందుకెళ్లాలంటే అంబేద్కర్ గారి భావజాలంతోనే ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితో ఎంతో మంది విద్యార్థులు ఉద్యోగులుగా తయారు చేసి సమాజానికి అందించిన నేటి స్ఫూర్తి ప్రదాత తమ్మిరెడ్డి శివశంకర్ గారు నేటి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. సుమన్ టీవీ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కార్యక్రమానికి స్వాగతం. నేను ఇప్పుడు పరిచయం చేయబోయే వ్యక్తి డిపార్ట్మెంట్లో సింహస్వప్నం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. కమర్షియల్ ట్యాక్స్లో ట్యాక్స్ ఎగ్గొట్టే ఎంతో మందిని ముక్కు పిండి వసూలు చేసి వందలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చేటట్లు చేసిన గొప్ప వ్యక్తి. ఎవరికి భయపడిన నైజం. ఆయన సర్వీస్ ఇంకొక 6 సంవత్సరాల సర్వీస్ ఉండగానే అది మొత్తం కూడా అంటే నాకు దీనికంటే ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయాలన్న ఆలోచనతో తన పదవీ కాలాన్ని అంటే కమిషనర్ స్థాయి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విభాగానికే రాష్ట్ర స్థాయిలో కమర్షియల్ ట్యాక్స్కి అధిపతి అయ్యే వ్యక్తి రాజకీయాలు ఇంకా ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 6 సంవత్సరాల సర్వీస్ని తృణప్రాయంగా వదిలేసి వచ్చిన గొప్ప పర్సనాలిటీ. ఆయన ఒక జనసేన ప్రధాన కార్యదర్శిగా ఎంఎస్ఎంఈ చైర్మన్గానే చూస్తున్నాం. కానీ ఆయన ఎదుగుదలలో ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎంత కష్టపడి వచ్చాడు, ఏ విధంగా ఎదిగాడు, ఆయన స్టోరీని సుమన్ టీవీకి అందించబోతున్నాం. తమ్మిరెడ్డి శివశంకర్ గారు సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ గారు, స్వాగతం సార్. నమస్తే అండి. మీరు ఇప్పుడు చెప్పిన ఇంట్రడక్షన్లో మీరు ఎప్పుడు ఎవరికి భయపడిన నైజం. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే ఆ ట్యాక్సులు వస్తేనే ప్రజలకి మేలు జరిగింది. ఆ ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు నడుస్తుంటాయి. అది రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు. అటువంటి కమర్షియల్ ట్యాక్స్లో మీరు 1995లో పోస్ట్ వచ్చింది. స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 6వ ర్యాంక్ సాధించి 1996లో సర్వీసులు వెళ్ళారు. ఆ మధ్యకాలంలో 1987 నుంచి మీరు ఒక 8 ఇయర్స్ పాటు సిద్ధార్థ అకాడమీని స్థాపించారు. దాని ద్వారా 100 మందికి పైన గ్రూప్ 2, గ్రూప్ 1 ఇప్పుడు చాలామంది చాలా సీనియర్ ఆఫీసర్ పోస్ట్లో ఉభయ తెలుగు రాష్ట్రాల రిటైనర్లు కూడా ఉన్నారు. మీరు అటువంటి సర్వీస్ని వదిలి ఎవరికి రాని అవకాశం కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అంటే ఎందుకు వచ్చారు జనసేనలోకి అంటే మీరేం చెప్తారు? అంటే ప్రతి ఒక్కరికి ఒక నేపథ్యం ఉంటుందండి, జీవిత నేపథ్యం. నా నేపథ్యం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాల కుగ్రామం నుంచి వచ్చి రాష్ట్ర ర్యాంక్ సాధించి ఒక ప్రయాణం సాగింది గ్రూప్ 1 సర్వీసెస్లో జాయిన్. అందులో అనేక ఒడిదుడుకులు, సమాచార లోపం చాలా పరిశీలించాను నేను. దీనికి కారణం ఏంటి? ఈరోజు కూడా గ్రామీణ పట్టణ వాతావరణంలో చాలా అంతరం మనకు కనిపిస్తుంది. గ్రామీణ వాతావరణంలో మీకు అనేక సౌకర్యాలు లేమి మనకు కనిపిస్తుంది. ఇది దేనివల్ల సాధ్యమవుతుంది అంటే అప్పట్లో అనిపించింది నాకు. అంబేద్కర్ గారు ఎప్పుడో మాట అంటూ ఉండేవారు, పొలిటికల్ పవర్ ఈజ్ అ మాస్టర్ కీ విచ్ కెన్ అన్లాక్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అది నన్ను బాగా ప్రభావితం చేసింది ఆయన మాట్లాడే ఆ వాక్యంలో. సో అల్టిమేట్ పొలిటికల్ పవరే వీటన్నిటినీ సమూలంగా మార్పు చేసే శక్తి అన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించడం 2018లో మా కలయికలో నేను మాట్లాడినటువంటి మాటలు ఆయనకి బాగా నచ్చి, మీరు నాతో ప్రయాణం చేయాలి, మనం కలిసి ప్రయాణం చేద్దాం. మీరు పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు, మీరు ఆయన ఆహ్వానం వచ్చి వెళ్ళారా? యాక్చువల్గా ఇది ఒక విచిత్రమైనటువంటి మలుపు అండి నా జీవితంలో. ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే నాకు మొదట ఏహ్యభావం ఉండేది. అవును, ఎవరు రికమెండేషన్ చేసినా నా సర్వీస్లో వినేవాడిని కాదు. ఎందుకంటే బలంగా నేను ఈ రాజకీయ నాయకులు వ్యవస్థను పాడు చేస్తున్నారని ఒక ఆలోచనతో ఉండేవాడిని. రూల్ ఆఫ్ లాని ఫస్ట్ బ్రేక్ చేసేది పొలిటీషియన్ అని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది నాకు. మీరు పలు సందర్భాల్లో ఆ మాట అనేవాళ్ళు. అదే అభిప్రాయంతో ఉండేవాడిని. ఇష్టం లేని ఈ రంగంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారే కారణం. ఎందుకంటే ఆయన పిలుపు మేరకే వెళ్ళారు. పిలుపు మేరకే నేను వెళ్ళాను. ఇకపోతే మీరు దీనికి రాకముందు ఎంఎస్సి జియాలజీ, తర్వాత ఎల్ఎల్ఎం చేశారు, లా పూర్తి చేసి తర్వాత ఎంబీఏ చేశారు, ఉన్నత విద్య అభ్యసించారు. మారుమూరు ప్రాంతం శ్రీకాకుళం, ఒకప్పుడు శ్రీకాకుళం, తర్వాత విజయనగరం, ఇప్పుడు మన్యం జిల్లా అయింది. దాంట్లో పెద్ద బుడిడి అనే గ్రామం మీది. ఒక సాదాసీదు రైతు కుటుంబంలో పుట్టిన మీరు, మీ నాన్నగారి కోరిక మిమ్మల్ని టీచర్ని చేయాలని మీ చరిత్ర చూసినప్పుడు, కానీ మీరు మాత్రం ఇంకా మంచి సర్వీస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవ చేయాలని ఆలోచన. మీ నాన్నగారి మాట
వినలేదని అనుకోవాలిగా ఆ రోజున. అంటే ఖచ్చితంగా ఇక్కడ మా నాన్నగారు ఆలోచనని నేను తప్పుపట్టనండి. ఉమ్, ఎందుకంటే ఒక గ్రామీణ ఈ రోజు కూడా శ్రీకాకుళం విజయనగరంలో ఉన్నటువంటి ఒక నానుడి ఏమిటి అని అంటే, టీచర్ ఉద్యోగం డిఎస్సి సెలెక్ట్ అయితే ఐఏఎస్ సెలెక్ట్ అయినంత ఫీలింగ్ ఉంటుంది అక్కడ అక్కడ ఆ రెండు ప్రజలకు జిల్లాల్లో ఆలోచన. ప్రజల్లో. ఉమ్, సో ఆ ప్రభావంతో ఆయన నన్ను టీచర్ని చేయాలి, మన గ్రామంలో ఉండాలి, మన వ్యవసాయాలు పొలాలు చూసుకోవాలి, మన గ్రామ రాజకీయాలు చూడాలి, అంతే. ఆయన టార్గెట్ అలా ఫిక్స్ చేసుకున్నారు. కానీ నేను ఆయన్ని విభేదించలా. నా నా గోల్ నాకు వేరేగా ఉంది. అవును. ఎందుకంటే మంచి ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, ఐఏఎస్ సాధించాలన్నటువంటి కసి ఉండేది. ఉమ్, ఉండడం వల్ల నేనేం చేశానంటే ఆయన ఒప్పించక, నేను దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అవును. ఇంకా అక్కడి నుంచి నేను శ్రీకాకుళం వచ్చేసాను. శ్రీకాకుళం వచ్చి ఎందుకు నేను సివిల్ సర్వీస్ విజయం సాధించలేకపోయాను అన్నది అనాలిసిస్ చేస్తే, ఆ. ఒక గ్రామీణంలో ఉన్నటువంటి ఒక స్టూడెంట్కి సివిల్ సర్వీస్ గురించే తెలియదు, పూర్తి అవగాహన ఉండదు. అస్సలు అవగాహన ఉండదు. ఉమ్, దీన్ని తగ్గించడానికి కోసమని నేను శ్రీకాకుళంలో సిద్ధార్థ స్టడీ సర్కిల్ అని ఒకటి పెట్టాను 1988. 88 ఉమ్, పెట్టి అప్పటికి నాకు సివిల్ సర్వీస్ ఛాన్సెస్ అయిపోయాయి. సో ఇంకా మిగిలింది గ్రూప్ 1 స్టేట్ సర్వీసే. సో నేను సఫర్ అయ్యాను. అలాగా మిగతా స్టూడెంట్స్, 2 జిల్లాల స్టూడెంట్స్ సఫర్ కాకూడదని ఆ స్టడీ సర్కిల్ పెట్టడం. ఉమ్, అది కమర్షియల్గా కాదండి, ఉమ్, అందులో ఒక్క రూపాయి కూడా నేను ఫీజు ఛార్జ్ చేయలేదు. ఉమ్. ఇది సరికొత్త కోణం శివశంకర్ గారు. నాకు మీకు మీ స్టోరీ తెలుసు కాబట్టి, ఎందుకంటే అందరూ కూడా చాలామంది డిపార్ట్మెంట్లో మంచి పేరు తీసుకున్న తర్వాత ఒక స్టేజ్ తర్వాత మంచి స్థాయిలో రిటైర్ అవ్వాలనుకుంటారు. మీరు అది కూడా వదిలేశారు. ఇంకా ఎక్కువగా అంబేద్కర్ భావజాలంతో మీరు ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు అనే ఇది పవన్ కళ్యాణ్ గారి ద్వారా మీకు అవకాశం వచ్చింది. 1988 నుంచి 1997 వరకు దాదాపు 9 years నడిపారు. అంటే 95లో సర్వీస్ వచ్చింది, 96లో మీరు జాయిన్ అయ్యారు. అంటే ఈ మధ్యకాలంలో మీరు పడిన ఇబ్బంది ఇంకొకరు పడకూడదని గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అంటే వెనకబడిన జిల్లాలు, వెనకబాటు గురైందా, వెనకబాటు నెట్టివేయబడింది అనేది తర్వాత వద్దాం. అదే పాయింట్లో ఈలోపు మీరు దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోటుగా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా దాదాపు 120 మందికి సర్వీసులు చేయగలిగారు. అంటే ఒక సర్వీసు, ఒక ఉద్యోగి ఒక జీవితంలో ఒక ఫ్యామిలీలో వచ్చిందంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి, వాళ్ళ బంధువులు బాగుపడతారు. దాన్ని మీరు ఎంతోమందిని, మీకంటే మీ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ సుమన్ టీవీలు ఎందుకు మిమ్మల్ని ఇలా ప్రశ్నించాల్సి వస్తుందంటే, ఎంతోమంది వస్తుంటారు, సర్వీస్ అయిపోయింది, హ్యాపీగా మంచి బిల్డింగులు, కోట్ల 100 కోట్లు సంపాదించుకోవటం, 100 ఎకరాలు మనం ఏసీబీ దాడుల్లో చూస్తూ ఉంటాం. మీరు ఎక్కడ భయపడిన వ్యక్తి, ఎవరైనా లంచం అనేది ఆశ చూపితే వాళ్ళు లోపల వేయించే నైజం మీరు. పెద్ద పెద్ద బ్యూరోక్రస్ మాటలలో, పెద్ద పెద్ద బ్యూరోక్రసీలో రాజకీయ నాయకుల మాటలలో మీరు సర్వీస్లో చాలా చూసాం. అటువంటిది మీరు ఒక అంబేద్కర్ భావజాలంతో, ఒక లార్డ్ బుద్ధా యొక్క స్పీచెస్తో మీరు ఇట్లా ఇంత 120 మందికి సర్వీస్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? చాలామందికి తెలియదు. రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి ఫిలాసఫీని మీరు ఆయన ఆలోచనకు అనుగుణంగా మీరు అధికార ప్రతినిధిగా మీడియాలో చూసే శివశంకర్ గారు ఈరోజు అతి కీలకమైన వేలాది మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈకి చైర్మన్ అయ్యారు మీరు. మీరు అప్పుడు 120 మంది సర్వీస్ వచ్చారు కదా, అంటే మీరు ఇబ్బందులు పడింది ఇంకొకరు పడకూడదన్న ఉద్దేశంతో. దాన్ని అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక తృప్తి, అనుకుని సాధించాను అనేది. నేను ఒక గోల్ నిర్ణయించుకున్నానంటే సాధించే వరకు నిరంతర శ్రమ చేస్తాను. నా స్టూడెంట్స్ అందరూ కూడా కళలో కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు అవుతానని నమ్మకం లేని వాళ్ళే వచ్చారు నా దగ్గరికి ఫస్ట్. అప్పట్లో 88 వాళ్ళలో నమ్మకం క్రియేట్ చేశాను, ఇన్స్పిరేట్ చేశాను, మోటివేట్ చేశాను. చేశాక వాళ్ళలో ఒక ధైర్యం వచ్చింది. సో హైదరాబాద్, అప్పట్లో హైదరాబాద్ ఇనిషియేటివ్స్ బాగా ఫేమస్గా ఉండేవి. హైదరాబాద్కి ధీటుగా నేను అక్కడ క్లాసులు చెప్పేవాడు. హైదరాబాద్ అంటే ఆర్సి రెడ్డి, బ్రెయిన్ ట్రీ, అండ్ లింగాల పాండురంగారెడ్డి సోల్జర్స్ స్కాలర్ స్టడీ సర్కిల్, ఇలాగా చాలా చాలా ఉన్నాయి. వాటికి ధీటుగా అంటే మా విద్యార్థులు ఎంత నమ్మకం కలిగింది అంటే, ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళ్ళాలని ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే అక్కర్లేదు, మా శివశంకర్ సార్ ఉన్నారు చాలు, హైదరాబాద్ ఎందుకు, అక్కడ డబ్బులు దండుగా, అంత నమ్మకాన్ని క్రియేట్ చేశాను. డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ సెలెక్ట్ అయ్యారు, అలాగే తహసీల్దారులుగా, ఎంఆర్ఓలుగా సెలెక్ట్ అయ్యారు, సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీస్ సెలెక్ట్ అయ్యారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఏబీ జిల్లా గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ అయ్యారు. ఆయన డైరెక్టర్గా రిటైర్ అయ్యాడు మొన్ననే. మీ శిష్యుడు? నా శిష్యుడు. అలాగే ఇప్పుడు ప్రమోషన్ మీద డీసీపీలు అయ్యారు, అందరూ అయ్యారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా ఉన్నారు. ఈ తృప్తి అన్నది చందు గారు ఇది ఒక రోజుతో ఉండేది కాదు.
ఈ మధ్య జరిగిన ఒక సంఘటన మీ ద్వారా సుమన్ టీవీ సుమన్ టీవీ వీక్షకులకి. ద్వారా తెలియజేస్తున్నా. నాకు కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది. అవును. వచ్చాక స్టంట్స్ వేసి నేను హాస్పిటల్లో ఉండేనా ఒక 15 రోజుల్లో హైదరాబాద్లో ఉన్నాయి కదండి, హైదరాబాద్ నుంచి. వైజాగ్ విశాఖపట్నం. ఏలూరులో అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఉమ్, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన ట్రాన్స్ఫర్ చేయించుకొని రిక్వెస్ట్ చేసి వైజాగ్ వచ్చాడు. ఉమ్, వచ్చి ఉదయాన్నే అక్కడ సంపత్ వినాయక్ టెంపుల్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి చాలా పూజ famous. చేసి నేను జస్ట్ పడుకున్నప్పుడే లేచి టీ తాగుతున్నాను. ఆయన మా ఇంటికి వచ్చాడు. పూజ విభూది నాకు పెట్టి ప్రసాదం తినిపించి, గురుగారు నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను వైజాగ్ అంటే, ఎందుకు ఏలూరు కంఫర్ట్గా ఉంది కదా, ఎందుకు వైజాగ్ ఎందుకు చేయించుకున్నావు, వైజాగ్ అంతా న్యూసెన్స్ కదా ఇక్కడ అని అన్నా. ఉమ్, అంటే ప్రాబ్లమెటిక్ ఏరియా వైజాగ్ ఉమ్, అతనికి, ఆ డిపార్ట్మెంట్కి. ఓకే. లేదండి మీ హెల్త్ బాగాలేదు, ఈ టైంలో నేను మీ దగ్గర ఉండాలి, అందుకే మీకు చెప్తే వద్దంటారని చెప్పేసి నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. అంటే సొంత బంధువులు కూడా బాగోలేనప్పుడు రాలేని పరిస్థితుల్లో Yeah. మీ ద్వారా బెనిఫిట్ పొందాడనే ఉద్దేశంతో ఆయనకి ఒక జీవితం ప్రసాదించారండి. ఆయన నా కులం కాదు, మీ నా మతం గ్రామం కాదు, నా మతం కాదు. Really అంటే great. ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు మానవత్వాన్ని అనేది మనకి తెలిసేటప్పుడు మనం చేసిన పని వృధా కాలేదు అని ఆనందం ఉన్నదే దానికి వెలకట్ల. అవునండి. మొన్న ఎప్పుడో ఆయన ఎవరో ఫోన్ చేసి, ఇప్పుడు ఆయన ఉద్యోగం తెలిసి వచ్చేయమంటే నేను వచ్చేయడానికి ఆయనతో సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంటే, అవతల వ్యక్తి ఆశ్చర్యపోయి నాకు చెప్తున్నాడు, ఏంటి సార్ ఇలాంటి వాళ్ళు తయారు చేశారు మీరు అని. అంటే సొసైటీ చేంజ్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇదే అవును. అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, అవును. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఆ దిశగా నేను ఎప్పుడు నా జీవితాల్లో నడుచుకున్నాను తప్ప, నా స్వార్థం కోసం, నా అంతస్తు చూపించడానికి కోసం ఏ రోజు ఏ క్షణం కూడా నేను ఊపిరి పీల్చలేదు. అదేవిధంగా అంటే గ్రూప్ 1 అంటే నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా యూనివర్సిటీలో మాస్టర్ చదువుకొని హైదరాబాద్ వచ్చినప్పుడు గ్రూప్ 1 ఇంటర్వ్యూ మిస్ అయింది. నాకు కూడా మెయిన్స్ ప్రిపేర్ అవుతుంది. ఎంత వ్యయ ప్రయాసాలు, తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే చాలీ చాలక పచ్చడి మెతుకులు తిన్న రోజు కూడా నాకు తెలుసు. కాబట్టి ఇటువంటి అంటే మినిమమ్ నామినల్ ఫీజు వాళ్ళ దగ్గర తీసుకుని అండ్ మెయింటెనెన్స్ కోసమే తీసుకున్నారు మీరు. వాళ్ళ దగ్గర అన్నీ కూడా మీరే చూశారు. ఇంతమందిని నిజంగా ఈ దేశానికి అందించినందుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే నేను. ఆ కోణం నుంచి ఒక రాజకీయ నాయకుడిగా అంటే డిపార్ట్మెంట్ అంటే మీ చేతిలో కమర్షియల్ ట్యాక్స్ ఉంటుంది, వెరీ పవర్ఫుల్. ఆ అధికారం అనుభవించిన మీరు దాదాపు 8 సంవత్సరాలు, అంటే ఫిబ్రవరి మీరు జాయిన్ అయినట్టున్నారు. అవునండి. ఇప్పటికి ఇది ఫిబ్రవరి అంటే దాదాపు ఆల్మోస్ట్ 8 years జర్నీ, లాంగ్ జర్నీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా దశాబ్దన్నర పైన ప్రజల్లో ఉన్నాడు, ఏ పదవి లేకుండా. మీరు కూడా పదవి ఉన్నది కూడా వదిలేసుకొని వచ్చారు. అనేక స్ట్రగుల్ అయ్యారు. మీరు అన్నట్టు చివరికి నియోజకవర్గాల పెందుర్తి నియోజకవర్గం అయితే 2 సార్లు ఇన్ఛార్జిగా మిమ్మల్ని వేశారు. ఫస్ట్ టైం మీ స్పీచెస్ కూడా విన్నప్పుడు నాకు ఆయన సీఎం అయితే చాలు పవన్ కళ్యాణ్ గారు, నాకేం అవసరం లేదని వచ్చారు. ఎక్కడ పోటీ చేయమని చేయలే. అప్పుడున్న సిచ్యువేషన్స్ 2019 వేరు. 2024 అవకాశం వచ్చింది, మళ్ళా పెందుర్తి ఇన్ఛార్జ్ చేశారు. మొత్తం ఆల్మోస్ట్ 2 times మీరు తిరిగేశారు నియోజకవర్గం, మీరే ఎమ్మెల్యే అనుకొని ఫిక్స్ అయ్యారు. కానీ చివరి క్షణాల్లో వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే, ఆయన తీసుకొచ్చి మరి ఆ రోజు ఎమ్మెల్యే ఇస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇంత సిన్సియర్గా 6 సంవత్సరాలు సర్వీస్ వదిలేశాం కదా, నాకు ఎందుకు ఇవ్వలేదనే బాధ అని అనిపించలేదు సార్ మీకు? చాలామంది మీ కార్యకర్తలు కనిపించింది. కార్యకర్తలు కనిపించింది. ఒకంతట నాకు ఉద్వేగానికి గురయ్యాను, అంతే, బాధ కాదు, ఒక ఉద్వేగం. ఎందుకంటే నేను ఎప్పుడు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని ఈ పార్టీలోకి రాలేదు. అవును, అంటే ఆ పెందుర్తి ధైర్యమే చేయలే ఇన్ఛార్జ్ ఉండటానికి. మీరు 2 సార్లు ఉన్నారు, రెండోసారి అయితే మీ ఆరోగ్యాన్ని సైతం పనిగా పెట్టి దాంట్లో భాగంగానే మీరు హాస్పిటల్ జాయిన్ అయ్యారు, చాలా మంది చెప్తుంటారు. అంటే ఉద్వేగానికి ఎందుకు గురయ్యానంటే చందు గారు మీకు చెప్తున్నాను, పెందుర్తిలో నేను ఆ రకంగా వర్క్ చేశాను. 68 విలేజెస్ వెళ్ళాను. మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి ఊర్లో 15 మందిని పేరు పెట్టి పిలుస్తాను. ఎంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ఉద్యోగాలు ఎలా వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలని వాళ్ళతో కూర్చొని క్లాసులు చెప్పేవాడిని 1 గంట. నేను దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఒక ఆకాంక్షతో నేను వెళ్ళాను. మాస్టర్ ప్లాన్ వేసుకున్నాను. అయితే మీరు ఓ మాట అడిగారు, ఎవరో కొత్తవాడు వచ్చాడు కదా వాడికి ఇచ్చేశారని. ఇక్కడ మీకు స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. పాలిటిక్స్లో దేర్ ఆర్ 2 kinds ఆఫ్ పీపుల్. పవర్ మోడ్లో పనిచేస్తారు ఒకరు, మిషనరీ మోడ్లో పనిచేసే వాళ్ళు 2 ఉంటారు. పవర్ మోడ్లో వాడు ఎప్పుడు అధికారం రావాలి, అది ఎలాగైనా అవని అనుభవించాలి, అంతే, దాంట్లోనే ఉండాలి.
అందులోనే ఏ ఉండాలి. పార్టీ అని కావచ్చు. అది ఏ పార్టీ అవ్వచ్చు, సిద్ధాంతం, భావజాలము, విలువలు, నైతికత, నీతి, ఏ నిజాయితీ ఏం ఉండవు. కరెక్ట్ చెప్పారు. మిషనరీ మోడ్లో పనిచేసిన వ్యక్తి, అందులో పర్టికులర్లీ నేను మిషనరీ మోడ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్షీరామ్జీ అండ్ మహాత్మా జ్యోతిరావు ఫూలే అండ్ బహన్జీ మాయావతి, వీళ్ళ మిషనరీ మోడ్లో నేను పనిచేసేవాడిని కాబట్టి ఒకసారి నేను ఆ ఉద్వేగము, ఆశ్చర్యం సమ్మిళితంతో అయ్యి ఇంకా అక్కడి నుంచి దాని గురించి ఆలోచించడం మానేసి మిషనరీ మోడ్లో పనిచేసేవాడు వాట్ నెక్స్ట్ పని చేసుకుంటే వెళ్ళిపోవడం, ఏం ఆశించకుండా. ఆశించుకోండి. కరెక్టే. అంటే మీరు అన్నట్టు కాంశీరామ్ గారి గురించి చెప్తే అర్థమైంది. అదే మీకు చాలా గొప్ప వ్యక్తి, ఏం ఆశించకుండా సమాజం చేసిన వ్యక్తి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం అయిన తర్వాత తన అన్ననే రాజకీయాలు వద్దనుకున్న సమయం నుంచి కాంగ్రెస్లో మెర్జ్ చేయడం ఇష్టం లేకుండా జనసేన పార్టీ దశాబ్దం నడిపాడు. ఈరోజు 100% సక్సెస్ రేట్ చూస్తున్నాం. అదే విషయంలో ఆ పార్టీలో ఉన్న మీరు చెప్పిన ఆ భావజాలంలో మీకు పదవుల కాంక్ష లేకుండానే వచ్చారు. అంబేద్కర్ గారిది హైదరాబాద్లో విగ్రహాన్ని ఫస్ట్ మీరే అవును జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి చేత పవన్ కళ్యాణ్ గారు మేము వెళ్ళి దండ వేసాము, గార్లెండ్ చేశారు. అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. ఆ తర్వాత మీరు సోషల్ జస్టిస్ మీద, అవును, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే సప్రెస్డ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీద ఒక వింగ్ ఏర్పాటు చేసి సోషల్ జస్టిస్ కోసం మిమ్మల్ని దాన్ని చైర్మన్ చేశారు. అవును, అది ఆ రిజల్ట్ ఇప్పుడు ఈ కూటమికి 2024 కూటమికి పనిచేసిందని అనుకోవాలా? అంటే అప్పుడు సోషల్ జస్టిస్ ఎక్కువగా వర్క్ చేయలేదండి, అవకాశం నాకు దొరకలా. మాక్సిమం మీరు చేయగలిగారు కొన్ని జిల్లాల్లో బాడీలు వేసాం. ఈరోజు పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చాలా నిస్వార్థంగా పనిచేస్తున్నారు సోషల్ జస్టిస్లో ఉన్న వాళ్ళు. అయితే ఏమవుతుందంటే ఖచ్చితంగా అది యాడింగేనండి. ఎందుకంటే ఇప్పుడు సమస్యలు ఒకరి దగ్గర ఉంటున్నాయి, సమస్యలు బడుగు బలహీన వర్గాల దగ్గర ఉంది. నాయకత్వం డబ్బున్నవాడు, పెత్తందారులు, క్యాపిటలిస్టుల దగ్గర ఉంటుంది. సమాజం ఎట్లా మారుతుంది? సమస్య ఎవరి దగ్గర ఉందో వారి చేతిలోకి నాయకత్వం వెళ్ళిన రోజు మాత్రమే సామాజిక పరివర్తన జరుగుతుంది అన్నటువంటి ఫిలాసఫీని నేను బలంగా నమ్ముతాను. సో అది వచ్చినంత వరకు ఈరోజు జనసేన ప్రయాణంలో ఇది ఒక మజిలీ అంతే. మిషన్ వాజ్ నాట్ అకాంప్లిష్డ్ అంటాను. దట్ ఈస్ మై ఐడియా, మై పర్సనల్ ఒపీనియన్. ఇంకా గోల్ ఇంకొంది, స్టిల్ ఏ లాంగ్ వే టు గో. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అదే సమయంలో మీరు అంబేద్కర్ గారికి ఆ రోజు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళిన మీరు, వీళ్ళు ఇప్పుడు వచ్చిన ఈ మధ్యకాలంలో వచ్చిన చాలామంది లీడర్లు అనేక పదవులు పొందారు, చాలా మంది మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, వాట్ ఎవర్ వాట్, ఏ పదవి కాంక్ష లేకుండా మీరు వచ్చారు, ఆ భావజాలంతో ముందుకెళ్ళారు. తర్వాత యూపీ కూడా మీరు మాయావతి గారి యొక్క ఇది కాన్షీరామ్ భావజాలంతో ఇదే పవన్ కళ్యాణ్ గారితో పాటు వెళ్ళాను మాట. అది అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైనటువంటి రాజకీయ ప్రక్రియని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్నారు అన్నటువంటి భావన ఉండింది. సో ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతం, జనసేన సిద్ధాంతం ఇంచుమించు సిమిలర్గా ఉంటాయి. అదే సమయంలో మరి మాయావతి గారితో శైలైన మీరు ఆ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే వ్యూహాలు ఎప్పుడు కూడా ఒక నాయకుడికి వ్యూహాలు ఉంటాయండి. అదే మాయావతి గారు యూపీలో ఆ వ్యూహంలో భాగంగా సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, చివరికి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అప్పుడు పరిస్థితి అప్పట్లో 95లో ఆమె 324 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. దీస్ ఆర్ ఆల్ టాక్టిక్స్. దాన్ని మనం వేరే కోణంలో చూడడానికి లేదు. చాలామందికి రాజకీయ నాయకులు, పార్టీ వాళ్ళు విమర్శిస్తారు, దానికి నేను ధీటుగా సమాధానం. ఎందుకంటే గుంటూరు వచ్చినప్పుడు ఆమెకి కాళ్ళకి నమస్కారం చెప్పారు అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు మాయావతి గారిని వదిలేసి మతతత్వ పార్టీ బీజేపీతో కలిశారు అనేది ఒక అపోజిట్ పార్టీ వాళ్ళు చాలామంది ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా అంటారు మీరు? అంటే ఒకటి, మతతత్వ బీజేపీ ఈజ్ నాట్ ఏ అన్టచబుల్ పార్టీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఇప్పుడు రాజకీయాలు శాసిస్తుంది. మతతత్వ పార్టీ అని ముద్ర వేసి దాన్ని దశాబ్ద కాలంగా అణచివేశారు కొన్ని పార్టీలు. అంటే కొంతమంది కుహనా లౌకికవాదులు అంటారు, కుహనా లౌకికవాదులు, సూడో సెక్యులరిస్ట్స్. సో ఈరోజు మతతత్వ పార్టీ వేరు, తన మతాన్ని రక్షించుకోవడం వేరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మీరు గమనించినట్లయితే
నా మతాన్ని నేను ప్రేమిస్తాను, పరమతాన్ని గౌరవిస్తాను. దట్ ఈస్ రియల్ సెక్యులరిజం. అదే ఈ మధ్యలో లెఫ్ట్ భావజాలం, భగత్ సింగ్ స్ఫూర్తి, చెగువేరా ఇదితో లెఫ్ట్ పార్టీల వైపు కూడా చూశారు. ఇప్పుడు చివరికి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పేసి 100 కోట్ల మంది హిందువులకి నేనే పరిరక్షకుడిని అనే విధంగా లైనప్ ఏదైతే ఉందో, తెలుగు ఛానల్స్ పక్కన పెడితే మొత్తం ఫ్రంట్ లైన్ నేషనల్ మీడియా అంతా పవన్నే చూపిస్తుందంటే, ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ జర్నీలో, ఈ దశాబ్దంలో దాదాపు ఆల్మోస్ట్ 8 years మీరు ఉన్నారు ఆయనతో, క్లోజ్గా చూశారు పవన్ కళ్యాణ్ గారిని. ఇంత చేంజెస్ రావడానికి కారణం ఏమంటారు? చేంజ్ కాదండి, ఆయన కోర్ వాల్యూస్ని ఆయన ఏ రోజు విడిచిపెట్టలేదండి. ఇక్కడ సుమన్ టీవీ ద్వారా చాలామంది ప్రేక్షకులకి, రాజకీయ నాయకులు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కోర్ వాల్యూస్ని ఎప్పుడూ డీవేట్ కాల. ఈరోజు సనాతన ధర్మం అన్నారు, రైట్. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేసిన పనులను కానీ మనం విశ్లేషిస్తే, గ్రామాల్లో పల్లె పండుగ అని చెప్పేసి కార్యక్రమం, గ్రామ సభలు 13,236 గ్రామ సభలు ఒకే రోజు చేశారు. నెవర్ ఇన్ ది హిస్టరీ, వరల్డ్ రికార్డ్. ట్రైబల్ ఏరియాలో రోడ్లు ఈరోజు మీరు వెళ్ళేటట్టయితే మన్యం జిల్లాల్లో మిగతా చాలా ట్రైబల్ ఏరియాస్ గర్భిణీ స్త్రీలు అవన్నీ పోయాయి. అంటే వర్క్ ఎవరి కోసం చేస్తున్నారు? కోర్ వాల్యూస్, సిద్ధాంతం నుంచి డీవియేట్ కాల. కాబట్టి సనాతన ధర్మ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది వాల్యూ. కాబట్టి శివశంకర్ గారు మీరు చెప్పినట్టు 2014 పరిచయమైన మోదీ గారిని 2025 అయినా వదిలిపెట్టలా. సైద్ధాంతికపరమైన రాష్ట్రానికి కావాల్సినవి జరగలేదు అని 2 పాచిపోయిన లడ్డుతో ఆ రోజున పోల్చాడే కానీ, ఎప్పుడు మోదీ గారి భావజాలం, ఈ దేశంలో సుభిక్షమైన వ్యక్తి ప్రధానమంత్రి కావాలనే మాట మాత్రం వదలలేదు ఆయన. కాబట్టి ఈ రోజున ఫిలాసఫీతో ముందుకెళ్తాడని అనుకోవాలి. ఇకపోతే దీంతోపాటు ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఇందాక కూడా మీకు చెప్పాను, ఎప్పుడు వెనకబాటుకు గురైందని చెప్పి చాలామంది అనుకుంటారు. నేనైతే వెనకబాటుకు గురైందని నేను అనుకోను. అంటే ఒక లా చదువుకున్న వాళ్ళుగా, ఒక పౌరుడిగా, మన పక్కనున్న రాష్ట్రాలు, ఉత్తరాంధ్ర ప్రజలు వెనకబాటుకి నెట్టివేయబడిందనే నేను అనుకుంటున్నా. మీరేమంటారు? 100% మీరు అన్నది 100% కరెక్ట్ అండి. అది వెనకబడలేదండి, నెట్టివేయబడింది. నెంబర్ 1. రెండోది ఏంటంటే, ఉత్తరాంధ్ర మీద ఒక రకమైన దాడి జరుగుతుంది. ఉత్తరాంధ్ర వాసిగా నేను అనేక సందర్భాల్లో ఉత్తరాంధ్ర గలాన్ని విప్పుతుంటాను. ఉత్తరాంధ్రలో మంచి మంచి నాయకులు ఉన్నారు. సర్దార్ గౌతులచ్చన్న ఉత్తరాంధ్ర వాసి, వంగపొండు గారు, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పే సాహిత్యము, నక్సలిజం పుట్టిందే ఉత్తరాంధ్రలో, నక్సల్ బై. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో గరిమెల సత్యనారాయణ మీకు శ్రీకాకుళం వాసి. మంచి మంచి కవులు ఉన్నారు. అట్టాడు అప్పలనాయుడు కానీ, గంటేడి గౌరనాయుడు కానీ, కారా మాస్టర్ కానీ. అలాగే విజయనగరంలో తీసుకున్నట్టయితే విద్యా సంస్థల నిలయం అది. ఓన్లీ థింగ్ ఏమిటి అంటే, అక్కడ నాయకత్వాన్ని అణచివేస్తున్నారు. ఉత్తరాంధ్రలో నాయకత్వం, వలస పక్షులు, హెలికాప్టర్ లీడర్స్ వాలిపోతున్నారు అక్కడ. అప్పటికప్పుడు వచ్చేసి మా దగ్గర డబ్బు ఉంది, ఉత్తరాంధ్ర నాయకుల దగ్గర డబ్బు లేదు. ఈ ధన రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు ఇది నాశనం చేస్తాయి. చందు గారు, నాశనం చేస్తాయి. వ్యక్తిగతంగా మీరు చెప్తున్నారా? నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. అలాగే మీకు ఎప్పుడైతే ఈ డబ్బు రాజకీయాలు, పెట్టుబడి రాజకీయాలు, వాడు పెట్టుబడి పెట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యే, మంత్రి అయితే వాడు ప్రజల సంక్షేమం ఎందుకు చూస్తాడండి? వాడు తిరిగి ఎలా రికవర్ చేసుకోవాలో చూసుకుంటాడు. అంతేగా. ఇక్కడ దగా పడుతున్నాడు ఎవడు? ఉత్తరాంధ్ర వాసి. వాడు ఓటేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించటం లేదు. ప్రజలు కరప్టెడ్ అయిపోయారు. ఈరోజు నిస్సిగ్గుగా ప్రతి రాజకీయ పార్టీ చెప్తుంది, నేను 2,000 ఇచ్చాను ఓటుకి, నేను 1,500 ఇచ్చాను ఓటు. ఇటు వెళ్తుంది ప్రజాస్వామ్యం. అది స్పష్టంగా ఉత్తరాంధ్రలో కనిపిస్తుంది. చివరికి ఆడి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వస్తాడు, విజయవాడ వస్తాడు, చెన్నై వెళ్తాడు, ఢిల్లీ వెళ్తాడు. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏపీ భవన్లో కూడా ఎవరంటే భోజనం తినడానికి వెళ్తే అక్కడ బాగుంటుంది భోజనం అని, సెక్యూరిటీ కాడి నుంచి, భోజనం వడ్డించే వాళ్ళు కాడి నుంచి అందరూ కూడా శ్రీకాకుళం చెందిన. మీరు అన్నట్టు కరెక్టే. వెనకబాటు నెట్టివైపోతే మంచి ఉద్యోగాలు లేరు. ఎక్కడ చూసినా వాచ్మెన్లుగా ఆటలో ఉన్నారు తప్పితే, ఎక్కడొక్కడ మీరు అన్నట్టు ఎంపీలైనా, మినిస్టర్లైనా, ఎమ్మెల్యేలైనా, మీరు చెప్పింది 100% కరెక్ట్. హెలికాప్టర్ లీడర్, పారాచూట్ లీడర్స్ వైజాగ్లో మీరు తీసుకోండి. అవును, అందరూ వైజాగ్లో అందరూ పారాచూట్ లీడర్సే, వేరే రాష్ట్రాల, వేరే జిల్లాల నుంచి వచ్చి. అంటే ఇప్పుడు రాజకీయాల్లో అలాగేమి నియమాలు లేవు కానీ, బట్ నేను ఇందాక మీకు చెప్పాను, సమస్యలు ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ నుంచి నాయకత్వం రావాలి అని. సో సమస్యల గురించి నాయకుడికి తెలియనప్పుడు ఆ సమస్య పరిష్కారం ఎలాగవుతుంది? ఈరోజు ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి ఉంది.
నేను అనేక సందర్భాల్లో టీవీ డిబేట్లో చెప్పాను, 8,500 కోట్లు పెడితే సస్యశ్యామలం అవుతుంది ఉత్తరాంధ్ర 6 జిల్లాలు. ఇప్పుడు ప్రజెంట్ 8,000 కోట్లు అంత డిఫికల్టీ లేదు కదండి ఏ ప్రభుత్వానికైనా. అంతే కదా. ఏ ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి మీకు ఇస్తామంటుంది, కానీ ఈ రోజుకి అమలు చేయట్లేదు. మీ ప్రభుత్వం చేయబోతుందా? చెయ్యాలి అని నాయకులు కూడా అడగట్లేదు. అక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే ప్రజలు కోరుకుంటున్నారు కానీ నాయకులు కోరుకోవట్ల. సరే, ప్రకృతికి సహజ సంపదలకి పెట్టింది పేరు ఉత్తరాంధ్ర. అభయారణ్యాలు ఉన్నాయి, అవి దోచేసి మైనింగ్ చేసేసుకుంటున్నారు. కొండలను తొలిచి విలాసవంతమైన 500 కోట్ల సుందరమైన భవనాలు కడుతున్నారు. ఎర్రమట్టి దిబ్బలు, చారిత్రక సంపద తెరమరుగైపోతుంది. ఇవన్నీ చూస్తుంటే ఒక రిషికొండ, ఒక విశాఖ సముద్ర తీరం చూసే మీరు తృప్తి పడుతున్నారా? ఇవన్నీ పోతున్నందుకు బాధపడుతున్నారా? సముద్ర తీరం నుంచి తృప్తి పడడానికి ఏముందండి, తాగడానికి పనికిరాని నీరు అది. సముద్ర సంపద కాలుష్యంతో మొత్తం అంతరించిపోతున్నాయి. చేపలు కానీ ఈ మధ్యన మీరు చూసేటట్టయితే తాబేలు చచ్చిపోతున్నాయి. వాటిని చూసి మా బతుకు ఇంతే అని బాధపడాలా? అలాగే ఫ్యాక్టరీస్లో కాలుష్యం విపరీతంగా విడిచిపెట్టేస్తున్నారు. పోనీ ఆ ఫ్యాక్టరీస్లో ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారనేది మీరు ఒక్కసారి మీ సుమన్ టీవీ తరపున ఒక అనాలిసిస్ తీసుకోండి. ఉత్తరాంధ్ర వాసులు ఎవరు ఉండరు ఆ ఫ్యాక్టరీలు. లోకల్ వాళ్ళకి మేము ఇవ్వమండి అని చెప్తున్నారు వాళ్ళ ధైర్యంగా. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఇది యాజిటేషన్లు చేస్తారు, హక్కులు అంటారు. ఇంకా అంతకంటే అంటే వాడు ల్యాండ్స్ అన్నీ ఇచ్చి తన ల్యాండ్స్ సబ్సిడీకి తక్కువకి ఇచ్చి ఎక్విజిషన్లో ఇచ్చి వాళ్ళకి జబ్బులు మాత్రం ఉత్తరాంధ్ర వాసులకి. ఎలా అంటే ఒకటి సార్ శివశంకర్ గారు, మీరు చెప్పిన పాయింట్లో మీకు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఎంతోమంది విద్యార్థుల్ని రాజకీయ నాయకులను అందించింది. ఈ దేశానికి ఉపరాష్ట్రపతిని అందించింది కూడా ఆంధ్ర యూనివర్సిటీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 10ల సంఖ్యలో చనిపోయారు, దాంట్లో తెలంగాణ బిడ్డలు ఉన్నారు, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు. అటువంటి ఉద్యమాల గడ్డలాగా ఇక్కడ ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ ఉందో అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. నాయకులు తయారయ్యారు, చాలామంది వచ్చారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి. ఎందుకని మీ యొక్క స్థిరత్వాన్ని కాపాడుకోలేకపోతున్నారు అంటే? ఎస్, ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ పాయింట్ మీరు రైజ్ చేశారు చంద్రు గారు. ఫస్ట్ పాయింట్, ఉస్మానియా యూనివర్సిటీకి ఆంధ్ర యూనివర్సిటీకి కంపారిజన్ లేదండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఐడియాలజికల్లీ వెరీ స్ట్రాంగ్ బేస్, పోరాట పటిమ ఎక్కువ ఉంటుంది. పోరాట పటిమ, సిద్ధాంతమైనటువంటి నిబద్ధత, భావజాలము, వెరీ స్ట్రాంగ్ పిల్లర్స్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి. బట్ ఆంధ్ర యూనివర్సిటీలో అది కొరవడింది. మేము చదువుకున్నంతసేపు ఉండేది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తయారైన నాయకులు ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పినట్లు సాంస్క్రిటైజేషన్లోకి వెళ్ళిపోతున్నారు, సాంస్కృతీకరణలోకి. అంతే. తను ఎక్కడి నుంచి వచ్చాడో అది మర్చిపోతున్నాడు, దాన్ని విడిచిపెట్టేస్తున్నాడు పూర్తిగా. ఈ క్యాపిటలిజం, ఇంపీరియలిజం, మర్కెంటలిజం వీటి ప్రభావానికి లోనైపోయి తను కూడా అలాగే మారిపోవాలి. దట్ ఈజ్ వాట్ యు కాల్ సాంస్క్రిటైజేషన్. ఇవన్నీ ఈ క్యాస్ట్లు, ఈ సమాజము, ఈ బలహీన వర్గాలు ఇవన్నీ వదిలేసి నేను కూడా ఒక క్యాపిటలిస్ట్ లాగా మారిపోవాలి అర్జెంటుగా. అంతే. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. వెరసి ఈ మధ్యనే ఒక వీసీ వచ్చాడండి ఆంధ్ర యూనివర్సిటీకి. ఆయన వైసీపీ కార్యకర్తలా పనిచేసి ఆంధ్ర యూనివర్సిటీని ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశాడు. ఇంకా అది ఇప్పుడు బాగు చేయాలంటే ఈ మధ్యనే ఐఐటి ఖరగపూర్ నుంచి ఒక ప్రొఫెసర్ని వేశారు. సో ఆయన మంచివాడని నేను కూడా విన్నాను, మంచి అపాయింట్మెంట్. ఏం చేస్తారో చూడాలి. ఆయన ఏమైనా ప్యూరిఫై చేస్తాడో, క్లీన్ చేస్తాడేమో చూడాలి. ఇకపోతే అండి శివశంకర్ గారు, హైదరాబాద్తో పాటు హైదరాబాద్ అందరిని అక్కుని చేర్చుకునేది అంటారు. ఫస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. 2030కి హైదరాబాద్ నెంబర్ 1 సిటీ. అవును. ఎవరు వచ్చినా, ఏ పాలకులు వచ్చినా సహసిద్ధంగా డెవలప్ అవుతుంటారు. ఇక్కడ సముద్రాలు లేవు, ఉన్నదొకటే హుస్సేన్ సాగర్ కనపడుతుంది. కానీ ఫస్టెస్ట్ గ్రోయింగ్, చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, రింగ్ రోడ్స్ కావచ్చు, అన్ని రకాలుగా ఇతర దేశాలు కూడా పెట్టుబడులు పెట్టారు, హైదరాబాద్ వస్తుంది. అదే ఇది ఇప్పుడు విశాఖపట్నం కూడా సైమల్టేనియస్గా అదే కాస్మోపాలిటన్ సిటీ. ఒకప్పుడు సమాంతంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం ఉంటాయి అక్కడ. అటువంటి సుందరమైన నగరం. చిరంజీవి గారు కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత తన జీవితాన్ని విశాఖపట్నం ఇల్లు కట్టుకుంటానని మెగాస్టార్ చిరంజీవి గారి పద్మవిభూషణ్ కూడా చెప్పారు. స్టూడియోలు ఏదో 1-2 కట్టారు. సరే, అటువంటిది నగరాన్ని మీలాంటి నాయకులు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మరి అటువంటిది 125 ప్లేసులు, చివరికి సర్క్యూట్ హౌస్తో సహా, పోలీస్ కమిషనరేట్తో సహా 25,000 కోట్లకి తనఖా పెడితే
మీలాంటి వాళ్ళు కొంతమంది ఉద్యమం చేశారు కానీ అది పూర్తిగా ప్రజాబాహుల్యంలోకి ఎందుకు తీసుకెళ్ళారు? అంటే ఇక్కడ రాజకీయ ప్రక్రియ అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీ సర్క్యూట్ హౌస్, అవును, అన్ని తాగట్టు మీ పోలీస్ కమిషనరేట్, మీ సరే ఆయన 500 కోట్ల భవనాన్ని కట్టుకున్నాడు, అది ఓకే. ఫ్యాన్ 6 లక్షలు, టబ్ 30 లక్షలు, ఇవన్నీ ప్రపంచానికి తెలిసింది. అవి ఏం చేస్తారనేది మీరు నిర్ణయించుకోవాలా? ఎందుకు ఇంత జరుగుతున్నా ఇంత అంటే ఒకవైపు మీరు అన్నట్టు ఇక్కడ పోరాట పటిమ ఉంది యూనివర్సిటీలో కావచ్చు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తుంటారు, వాళ్ళ పోరాట పటిమని, నీళ్లు నిధులు నియామకాలని ఆ స్లోగన్తో తెచ్చుకున్నారు. అదే అక్కడ వంగపండు లాంటి సాహిత్యం ఉంది, అది లోపించిందని మీరు అంటారు. మరి ఎందుకు ఇట సరే అది లోపించింది, సరే అలా తెచ్చుకోలేకపోయారు, వలసన అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తరతరాల నుంచి పార్టీలు ఓటు బ్యాంకు ఉపయోగించుకున్నది తప్పితే వాళ్ళు ఎదుగుతున్నారు తప్పితే మీ పిల్లల భవిష్యత్తు వలసల ఆగిపోట్లా. మరి ఇప్పుడైనా 7 దశాబ్దాల్లో ఈ కూటమిలో మీరు ఏమైనా సంస్కరణలు, అందులో అతి ముఖ్యమైనది మీరు ఇందాక అనుకున్నట్టుగా మీకు బృహత్తర బాధ్యత ఎంఎస్ఎంఈ అంటే, ఇప్పుడైనా అడ్డుకట్ట పడిద్దని అనుకుంటున్నారా? అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రశ్నలు వేసారో వాటి ప్రధాన కారణం ఏమిటి అని అంటే ప్రజల్లో ఉందండి. వాళ్ళని మోటివేట్ ఇన్స్పైర్ చేసే నాయకత్వం లేదు అక్కడ. ఎటువంటి నాయకత్వం ఉత్తరాంధ్రలో ఉంది అంటే కాన్షీరామ్ గారు చెంచాల యుగం అని ఓ బుక్ రాశారు. చెంచాగిరి చేసిన వాడినే పొలిటికల్ పార్టీస్ ప్రమోట్ చేస్తున్నాయి ఈరోజు. సో ఆ రకంగా వాళ్ళు అలవాటు పడిపోయారు, ఎవరికి చెంచాగిరి చేస్తే నాకు ఎమ్మెల్యే గిరి వస్తుందని. సో ప్రజలు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు నిస్సహాయులు అయిపోయారు. అందుకని ఏ నాయకుడు ఏ ఉద్యమం గురించి కానీ ఐడియాలజీ గురించి చెప్పిన నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఇది టిపికల్ ఫీచర్ ప్రజెంట్ ఇన్ ఉత్తరాంధ్ర. ఆ ప్రక్రియను ప్రమోట్ చేయాలి, అప్పుడే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ఎంఎస్ఎంఈ, ఎస్, నేను అది ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే దాన్ని గత 5 సంవత్సరాల ఎంఎస్ఎంఈని ఎంత నాశనం చేయాలో చేసేసారు గత ప్రభుత్వ పాలకులు. దాన్ని ఇప్పుడు అసలు అర్థం చేసుకోవాలి. ఎంఎస్ఎంఈలో ఫస్ట్ జనరేషన్ ఇండస్ట్రీ పాలసీ ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ పాలసీ ఉంది. ఫస్ట్ జనరేషన్ వచ్చేసరికి యూనివర్సిటీ నుంచి కొన్ని వేల మంది రిలీజ్ అవుతున్నారు, ఎవరికి కూడా ఈ పాలసీ గురించి తెలియదు, పూర్తి అవగాహన లేదు. ఇప్పుడు అంబేద్కర్ గారు ఎప్పుడో మాట అంటారు, ఫస్ట్ యూ ఎడ్యుకేట్ ద పీపుల్. నేను ఈ పాలసీ గురించి ఎడ్యుకేట్ చేసే ప్రక్రియలో ఇప్పుడు సుమారు 7 వర్క్షాపులు కండక్ట్ చేశాను. ఆల్రెడీ చేశారండి? చేశాను. రాయలసీమలో కూడా చేశారు. రాయలసీమ రైల్వే కోడూరులో చేశాను, విజయవాడ, హనుమాన్ జంక్షన్, విశాఖపట్నం అండ్ గుంటూరు, లఘు ఉద్యోగ భారత్ అని చెప్పేసి అది బీజేపీ ఆర్గనైజేషన్ వాళ్ళతో ఒక వర్క్షాప్ చేశాను. అంటే చాలా మంది తెలియదండి, సెంట్రల్ నుంచి చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి, ఉపయోగించుకోవట్లేదు. అదే మనం ఉపయోగించుకోకపోతే ఎట్లా అంటే తెలియాలండి. ఇక్కడ నేనేమంటానంటే ఆ తెలియజేసే బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ బాధ్యత నాకు ఇచ్చారు కాబట్టి నేను తెలియచేస్తున్నాను. డెఫినెట్. అంటే వాళ్ళకి ఒక అవగాహన సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా పెడతారు మీరు 13 జిల్లాలో. అది ఖచ్చితంగా తీసుకెళ్ళి ఇప్పుడు మీకు ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి, నమ్మకం ఉండాలండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏమిటి అని అంటే ఏదో చెప్తూ ఒక రకమైన నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఒక స్టూడెంట్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాక వాడికి అంత చీకటి కనిపిస్తుంది. నేను కేఎల్ యూనివర్సిటీ చీఫ్ గెస్ట్కి వెళ్ళేటప్పుడు చెప్పాను స్టూడెంట్స్కి, ఇప్పుడు ఇండస్ట్రీస్ పెట్టడానికి మంచి అనువైన వాతావరణం ఉంది, పాలసీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, మీరు ఉపయోగించుకోండి. మీరు ఎంతసేపు అమెరికా వెళ్ళిపోవాలి, ఇంగ్లాండ్ వెళ్ళిపోవాలి, లేదు అంటే కెనడా వెళ్ళాలనే ఆలోచనతోనే ఉంటున్నారు తప్ప అద్భుతమైన ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చింది, బ్రెయిన్ డ్రైన్ అని వాళ్ళని ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది. ఇలాగ చాలా వేరియస్ లెవెల్స్లో అందరినీ. అంటే ఉద్యోగులు అంటే సార్, ఉద్యోగస్తులు అంటే ఉద్యోగాలు అన్ని ప్రభుత్వాలే చేయలేవు, దట్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్రైవేట్ రంగంలో స్కిల్ సెన్సెస్ తీసుకొచ్చి వాళ్ళు అవేర్నెస్ కలగజేసి ఈ 10 మంది కలిసి ఇలా పరిశ్రమ పెట్టుకోవచ్చు, ఎంటర్ప్రినర్గా ఎదగవచ్చు అనేది ఇది కనుక తీసుకొస్తే, మీరు అన్నట్టు గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది వదిలేద్దాం, రాబోయే 5 సంవత్సరాలు ఇప్పుడు జాబ్ అండి డెఫినెట్గా చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. అంటే 10 మందికి, ముఖ్యంగా చందు గారు, ఎస్సీ ఎస్టీస్ ఎంటర్ప్రెన్యూర్స్ అన్నది కంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ మినిమం, అండ్ ఉమెన్
ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆల్సో వెరీ ఉమెన్. Hmm. వెరీ మినిమమ్. Hmm. నేను ఎస్సీలకి 2 వర్క్‌షాపులు కండక్ట్ చేశాను. గుడ్. మొన్నను ఎస్టీలు ఒక 20 మంది మా ఇంటికొచ్చారు. సో, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాను. మీకు అనేక ఏజెన్సీ ప్రాంతాలకు గూడ్స్ ఉంటాయి, వస్తువులుంటాయి. ఆటికి సంబంధించి మీరు ఆలోచనలోకి రండి అని చెప్పి పంపించాను. వాళ్ళు ఆ డీపీఆర్‌లన్నీ తయారు చేసుకొని వస్తాం సార్ అన్నారు. సో, నా ఉద్దేశ్యం ఏమిటి అనంటే, నా హయాంలో కొంతమంది నీడీ పీపుల్ ఇండస్ట్రియలిస్టులుగా తయారు చేసి, వ్యాపారవేత్తలుగా తయారు చేసి, ఏదైతే ప్రభుత్వం తాలూకా 2030వ సంవత్సరానికి ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త అన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్లోగన్ ఏదైతే ఉందో అది సాకారం అవ్వడానికి అనుగుణంగానే నేను ముందుకు అడుగులేస్తున్నాను. తప్పకుండా ఇది గైడ్లైన్స్తో వెళ్తారండి. వెళ్తా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చింది ఏంటండి? నచ్చింది ఏమిటంటే, ఒకటంటే ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న. ఉంటాయి కదా, 4-5 ఉంటే చెప్పచ్చు. ఆయనలో ఉన్నది ఏంటంటే పట్టుదలండి. ఏదైనా ఒక పట్టు పట్టరాదు, పడితే విడువరాదు అని అంటారు చూసారా, ఆ కమిట్మెంటు అది ఒకటి. అండ్ హైలీ విజనరీ లీడర్. ఎవరికి అంతుబట్టం లీడరా, విజనరీ లీడర్? విజనరీ. ఆ విజన్ అర్థం చేసుకోలేక అంతుపట్టదనే పదం వాడతారు తప్ప ఆ వ్యూహాలు విమర్శకులు. హైలీ విజనరీ అండ్ వ్యూహాలు పదును పట్టే వ్యక్తి. అన్నిటికంటే ముఖ్యం, మరి మీరు ఇందాక మీకు ఒక విషయం చెప్పాను, పాలిటిక్స్ అంటే నాకు ఇష్టం ఉండదండి, వచ్చానని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ అండి. ఓ సింగిల్ పర్సన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ సొసైటీ అనడానికి మీ కళ్ళ ముందు ఉదాహరణ లార్డ్ బుద్ధ. 6th century BCలో ఆయన కరుడుగట్టిన మత దీనిలోంచి రాడికల్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు బుద్ధిజాన్ని. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన కూడా సింగిల్ హ్యాండెడ్గా డిప్రెస్డ్ క్లాసెస్ మూవ్మెంట్ని తీసుకొచ్చి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఇవన్నీ చేశారు. మీరు ఇప్పుడు అభినవ బుద్ధలాగా కనపడుతున్నాడా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే కాళీశ్వరం భావజాలంలో ఉన్నారు? పర్సనాలిటీ ఒక కపుల్డ్ విత్ క్యారెక్టర్, సిన్సియారిటీ, వాల్యూస్, విజన్. ఏ పర్సనాలిటీ ఒక వ్యక్తికి ఈ గుణాలు ఉండేటట్టయితే సమాజం మారుతుంది, సామాజిక పరివర్తన జరుగుతుంది అని బలంగా నమ్మిన వ్యక్తిని నేను. అదే మంది చాలామంది అభిప్రాయం నేను ఒకటి చెప్తాను సార్. మరి 6 సంవత్సరాలు పవర్ని ఈ రాష్ట్రానికి కమిషనర్ అయ్యి కమర్షియల్ ట్యాక్స్లో పవర్ఫుల్ పోస్ట్లో ఉన్న మీరు అన్నీ వదిలేసుకొచ్చినప్పుడు ఆయనకి, సరే మొదటిసారి మీరు పోటీ చేయను, ఆయన ముఖ్యమంత్రి అవడం కావాలన్నారు. సరే అది అయిపోయింది. 2024లో మీరు పోటీ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆయన ఆ పోస్ట్ రాలేదు. పోస్ట్ వస్తే ఈరోజు మంత్రివర్గంలో మంత్రి అయ్యేవాళ్ళు అనేది చాలామంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, దళిత సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు ఇచ్చిన పోస్ట్ పెద్ద పోస్ట్ కాదు శివశంకర్ గారికి. ఏ పాత్ర ఇచ్చినా ఆయనకు వన్నీ తీసుకొస్తాడు అనేది ఉంది. దాన్ని ఎప్పుడైనా మీరు దాన్ని అంటే వాళ్ళ ఆలోచన సరైన ప్రాధాన్యత అన్నీ చెప్పే పవన్ కళ్యాణ్ గారు శివశంకర్ గారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఒక ఎమ్మెల్యే చేసి చట్టసభలో పంపించాల్సిన వ్యక్తి ఓన్లీ ఎంఎస్ఎంఈ చైర్మన్గానే కన్ఫర్మ్ అయ్యారు అనేది ఆ నోట ఈ నోట అంటున్నారు. అభిమానంతో ఏదో మాట్లాడతారు చందు గారు. కానీ ఇక్కడ ఏమిటి అని అంటే, కాన్షీరామ్ గారు ఒక మాట అంటుంటారు, అది ఈ సందర్భం మీకు గుర్తు చేస్తున్నాను. అరే పార్టీ హై తో కై లోగ్ ఆతే హై, బ్యాడ్ లోగ్ ఆతే హై, గుడ్ లోగ్ भी आते हैं, आने दो उन लोग आने दो, బ్యాడ్ वाले चले जाते हैं, ఆఖరి తక్ హమీ రైతే హై అనేవాడు. అంటే ఒక పార్టీ మనం పెట్టామంటే చెడ్డవాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు. చెడ్డవాళ్ళు ముందు పరిగెత్తుకొని వస్తాడు వాడి స్వార్థం కోసం. రాని 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 వాడే ఎంత ఫాస్ట్గా వస్తాడో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. చివరికి మనమే మిగులుతాం ఎవరైతే సమాజాని కోసం నిబద్ధత ఉన్నాం. ఇప్పుడు ఆ సందర్భంలో ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు, దాన్ని నేను పూర్తిగా గౌరవించాను. ఏ రోజు కూడా దాన్ని నేను ఇది అనలేదు. సరే, ఇప్పుడు నేను పదవుల కోసం ఇందాకే మీకు చెప్పాను, పవర్ మోడ్లో నేను రాలా, పవర్ మోడ్లో పనిచేయట్లే ఈ పార్టీలో, మిషనరీ మోడ్. ఆ మిషనరీ మోడ్కి ఎంఎస్ఎంఈ ఉపయోగపడుతుంది నాకు. ఎందుకు అంటే ప్రజల్ని వర్క్షాపులు కండక్ట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి నేను ఒక 100-150 మంది ఇండస్ట్రియలిస్టులు కానీ తయారు చేయగలిగడానికి దోహదపడితే ఆ రోజు 120 మందిని నాకు అది ఎంతో తృప్తి ఇస్తుంది. అది చాలు చాలు. అదే విషయంలో అసలు పదవి లేని ఎక్కడ ఎమ్మెల్యేకి వెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు 2 years బ్యాక్ మోదీ గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు, ఎన్డీఏలో తీసుకున్నాడు.
అంటే దూరదృష్టి ఆయనకి ఎంత ఉందో పవన్ గారి పట్ల. తర్వాత గెలిచిన తర్వాత ఈ కూటమి 124 సీట్లు వచ్చిన తర్వాత ఆయన్ని ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడు. ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్లో నేషనల్ ఫిగర్ అయిపోయాడు. ఈ రోజున హిందూ సనాతన సంప్రదాయంతో స్టేజీ మీద 20 మంది ఉన్న ముఖ్యమంత్రులు, కీలకమైన వ్యక్తులు ఉన్న పవన్ గారితో ఎక్కువ ఆయన స్పెండ్ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే ఆ నాయకుడితో నడుస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రియల్లీ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండి. ఎందుకు అంటే ఒక అతి సామాన్యమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు. కానిస్టేబుల్ కూడా అనేక సందర్భంలో ఆయనే చెప్పారు. అటువంటి వ్యక్తి వెనక్కి గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు పాలిటిక్స్ లో. ఆయన పార్టీ పెట్టేటప్పుడు ఒకనొక సమయంలో అన్నను కూడా విభేదించి వచ్చాడు. ప్రతికూల పరిస్థితులన్నీ దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. పార్టీ పెట్టి అన్ని తెలుసు మీకు. అవును. పోరాట యాత్ర కపాసికుర్తి దగ్గర నుంచి ఆ రోజుల్లో ఎవరు లేరు. ఇప్పుడు అంటే అందరు నాయకులు వచ్చారు. అవును, నేను అదే అందుకనే అంత అప్పటి నుంచి కూడా ఆయన నేను నిశ్చితంగా గమనిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ఈ ప్రయాణము ఇక్కడ వరకు వెళ్ళడం, దేశంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రముఖంగా అందరూ చర్చించుకోవడం ఒక రకంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఈ ఆయన్ని ఫాలో అవుతూ ఈ పార్టీలో పని చేస్తున్నట్టు చాలా రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. ఇకపోతే పార్టీ పరంగా వస్తే నిన్ననే ఒంగోలు నుంచి 20 మంది కార్పొరేటర్లు వైసీపీ వాళ్ళని చేర్చుకున్నారు. 6 తిరుపతి నుంచి, చిత్తూరు జిల్లా నుంచి చేర్చుకున్నారు. రేపు దాదాపు 100 మంది పైనే, ముఖ్యంగా మన్యం జిల్లాలో ఉత్తరాంధ్ర నుంచి శివశంకర్ గారి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన తీర్థం పుంజుకుంటున్నారనేది వినపడుతుంది. అది ముందుగా సుమన్ టీవీకి రివీల్ చేయగలరా? కరెక్టే అండి. యాక్చువల్గా ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మన్యం జిల్లాలో యాక్చువల్గా పాడేరు, అరకు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ హోల్డ్ చేస్తారు. ఎంపీ కూడా ఉంది, అరకు ఎంపీ కూడా. పవన్ కళ్యాణ్ గారి భావజాలము, ఆయన వ్యవహార తీరు, సరళి అన్ని నచ్చి వాళ్ళు మొదటి నుంచి కూడా పార్టీలో నేను పోషించిన పాత్ర అంతా చూసి వచ్చారు. వచ్చి సార్ మేము పార్టీలో జాయిన్ అవుతామని చెప్పడం, మీ ఆధ్వర్యంలో జాయిన్ అవుతామని అంటే ఓకే అని చెప్పడం. రేపు 10వ తారీఖుని డేట్ ఫిక్స్ చేశారండి. డేట్ ఇంకా అఫీషియల్గా రివీల్ చేయలేదు. ఏదైతే ఉత్తరాంధ్రను కూడా అంటే తరతరాలుగా ట్రైబల్స్ని కూడా ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోవట్లేదు. అటువంటిది ముఖ్యంగా ఆయన ఆ రోజున నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చిన ఏమవుద్దని వెళ్ళొద్దని పోలీసులు చెప్పిన కాలినడకని వెళ్ళాడు. వాళ్ళకి రోడ్లు ఎప్పుడు లేని విధంగా 149 కోట్లు ట్రైబల్స్కి రోడ్లు వేశారు. వాళ్ళు అక్కడ అడవుల్లో వచ్చే వస్తువులకి మార్కెటింగ్ కల్పిస్తున్నాడు. చివరికి పోతే అరకు కాఫీని కూడా ఆయనే స్వయంగా బ్రాండ్ ఇది చేసుకోగలిగాడు. ఉద్దానం సమస్యని ప్రపంచాన్ని తెలియజేశాడు. ఇవన్నీ కూడా మీకు ఉత్తరాంధ్రలో తరతరాలుగా అనేక పార్టీలు వచ్చినా ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం కాకుండా ఆపగలిగారు, విశాఖ రైల్వే జోన్ తేగలిగారు. ఇవన్నిట్లో కూడా మీ నాయకుడి పాత్ర సుస్పష్టంగా ఉందంటారా? అంటే మరి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎవరికి మంట కలిగించినా బాధ కలిగించినా మా నాయకుడి పాత్రే ఉంది. అంతేనంటారు. ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫన్, సక్సెస్ హ్యాస్ గాట్ మెనీ ఫాదర్స్. ఒక విజయం సాధించేసరికి స్టేక్ హోల్డర్స్ పెరిగిపోతారు. నా వల్ల వచ్చింది. ఓకే, ఓన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు చెప్తుంటారు శివశంకర్ గారు, మీరు చెప్పే నేను చాలా స్పీచెస్ విన్నా, సెలెక్టివ్ లిజనింగ్, ఇన్వాల్వ్ లిజనింగ్, క్రిటిసిజం లిజనింగ్, అప్రిషియేషన్ లిజనింగ్. ఈ 4 ఏది పొగడ్తలకి పవన్ కళ్యాణ్ గారు పొంగిపోడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు ఆయనకి. మీరు చెప్పిన మాటలను బట్టి, మీరు చెప్పిన మాటలు ఈ 4 గుర్తొస్తాయి. అంటే అతి చూసి ఎక్కడ ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే తీసుకున్న ప్రతి స్టెప్ ఏది కూడా ఈ 9 మాసాల్లో మీరు అన్నట్టు 13,336 గ్రామ సభలు, 400 గ్రామాలకి 400 లక్షలు ఇటు 4 కోట్ల రూపాయలు ఇవ్వటం కావచ్చు. 6 కోట్లు ఇచ్చాడు. తన బిడ్డల డిపాజిట్లు రాజకీయాలు ఎమ్మెల్యే కాకముందు 34 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినట్టు ఏ నాయకుడు కూడా ఈ దేశంలో చేయాల. నిజంగా మీరు అటువంటి నాయకుడు కింద చేయటం చాలా అదృష్టంగా భావించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సార్, చివరిగా నేటి తరం యువతరం, మీరు ఆ రోజుల్లో 1988 to 1997 కీలకమైన 9 సంవత్సరాల్లో అనేక మందికి ముఖ్యంగా ఉపాధి లేనిదే ఏం చేయలేదు సార్ ఫ్యామిలీ. ఒక ఉపాధి, ఒక వ్యక్తి ఉద్యోగం ఉంటే ఆ ఫ్యామిలీ అంతా బతుకుద్ది. అటువంటిది ఆ రోజున మీరు చూశారు. ఈ రోజున బృహత్తర బాధ్యత మరి ఏ విధంగా సరే, మీరు ఎమ్మెల్యే వరించిపోయినా, మంత్రి వరించిపోయినా, ఇప్పుడు ఎంఎస్ఎంఈ అదే బాధ్యత మీకు వచ్చింది. నేటి తర యువతరంకి యాజ్ ఎంఎస్ఎంఈ చైర్మన్గా
మీరేం తలుచుకున్నారు సుమన్ టీవీ సాక్షిగా? యాక్చువల్గా నేను మీ సుమన్ టీవీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, యువతకి, ముఖ్యంగా మహిళలకి, దళిత విద్యార్థులకి నేను తెలియచేస్తుంది ఏంటి అంటే, ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీ అద్భుతంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ డిజైన్ చేశాయి. ఒకప్పుడు నేను 1985లో ఇండస్ట్రీ పెడదామంటే సహకరించలేదు ఎవరు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. ఆ రోజు నేను గ్రానైట్ ఇండస్ట్రీ పెడదాం అనుకున్నాను. ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు. మీలో నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను విజయం సాధిస్తాను అన్నటువంటి ఒక దృఢ నిశ్చయం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఉంటే ఈరోజు కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ వస్తున్నాయి, చాలా మందికి తెలియదు. వాళ్ళు అవగాహన లేదు. ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఏం చేయాలి, దాని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకోమని చెప్తున్నాను నేను వాళ్ళకి. అలాగే మార్కెట్ రీసెర్చ్ చేయమంటున్నాను. మార్కెట్లో ఏ కమోడిటీ బాగా వెళ్తుంది, వ్యాపారం ఎలా ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేసి ఒక మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి, సో కన్సర్న్ అఫీషియల్స్తో డిస్కస్ చేసి బ్యాంకర్స్కి అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా బ్యాంకర్స్ కూడా మంచి కోఆపరేటివ్ మూడ్లో ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్, అద్భుతంగా టెక్నాలజీ అసిస్టెన్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్సే తోడ్పాటుని ఇస్తున్నాయి. ఈరోజు పరిశ్రమ పెట్టుకోవాలంటే ఒక రకంగా ఇది ఒక గోల్డెన్ పీరియడ్ ఆంధ్రప్రదేశ్లో. డెఫినెట్గా సక్సెస్. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అవకాశాలని అందిపుచ్చుకునే స్టేజ్లోకి ఆంధ్రప్రదేశ్ యువత, ముఖ్యంగా దళిత, ఎస్సీ, బీసీ అందరూ కూడా ఇది అవగాహన చేసుకోమని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. సో ఒక జనరల్ గాసిప్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్తారు కానీ బ్యాంకులు లోన్ ఇవ్వరండి. నేను వింటున్నాను, కన్సల్టెంట్స్ మధ్యలో బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. ఎందుకు అంటే చందు గారు, మొన్నను విజయవాడలో రీజనల్ మేనేజర్స్ బ్యాంక్స్ వచ్చారు. సార్ మేము మీకు లోన్లు ఇస్తాం, మీరు రికమెండ్ చేయండి అని అంటే ఒక 50 అప్లికేషన్లు ఇచ్చాను వాళ్ళకి. డిపిఆర్స్ తయారు చేస్తారు వీళ్ళు. అందులో లోటుపాట్లు ఉంటే మీరు చెప్పండి, సలహా ఇవ్వండి, వాళ్ళు నిలదొక్కునేటట్టు మీరు సాయం చేయండి. కొర్రీ కల్చర్ అన్నది కొద్దిగా అవాయిడ్ చేయండి అని చెప్పాను. అలాగే విశాఖపట్నంలో ఎక్కడ నాకున్నటువంటి వ్యక్తిగత సంబంధాలన్నీ కూడా మీకు డిపార్ట్మెంట్లో ఉపయోగిస్తున్నాను. సో ఖచ్చితంగా యువతని ఆ దిశగా నేను తీసుకెళ్ళడంలో నేను సక్సెస్ సాధిస్తాననే నమ్మకం అయితే నాకు ఉందండి. ఇకపోతే మీకు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే ఆయన తట్టుకుంటాడు కానీ మీరు తట్టుకోలేరు. ఫ్రంట్ లైన్ మీడియాలో ఏదున్నా కానీ శివశంకర్ గారు ఒక కవచలాగా మాట్లాడతాడు. ఎవరినైనా అవతల వాళ్ళని ఎంత స్థాయిలో ఉన్నా కానీ లెక్క చేయడం అనేది స్వభావం ఉంది. అదేవిధంగా మీ మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. అవునండి. పరువు నష్టం 15 కోట్లు కూడా వేశారు. మీరు 2 రాష్ట్రాల్లో కేసులు కూడా, మీరు లాయర్ కాబట్టి మీరే సొంతగా తిరుగుతున్నారు. ఇవన్నీ ఏ రోజు కూడా మీ వ్యక్తిగతంగా రాజకీయాల్లో వచ్చి ఇవన్నీ వచ్చినాయి. ఏమన్నా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో. మరి ఇవన్నిటికీ ఇది ఎందుకు అంత అంటే, ఎవరు ఈ పార్టీలో అనేక మంది వచ్చారు, పదవులు అనుభవిస్తున్నారు, నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతున్నారు. ఆయన ఒక మాట అంటే అసలు మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? అంటే సమాజం కోసం వచ్చిన వ్యక్తి, ఆయన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు. సమాజంలో ఏమిటి అని అంటే ఇటువంటి నాయకత్వాన్ని ఎదగనివ్వదండి సమాజం. నేను ఎవరిని నిందించడం లేదు, సోషల్ ఫోర్సెస్ని నేను నిందిస్తున్నాను. ఇటువంటి వ్యక్తిత్వాన్ని కిల్ చేసిస్తే వాళ్ళ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ ఫోర్స్కి ఏ అడ్డంకి ఉండదు అని ఒక కాన్స్పిరసీతో వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక సిద్ధాంతకర్తగా వాళ్ళ ఉద్దేశాలు నాకు అర్థమవుతాయి. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు దాడి చేస్తున్నారు, దాని వెనక కాన్స్పిరసీ ఏంటి నాకు అర్థమవుతుంది. కాబట్టి నేను తీవ్ర స్వరంతో వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తాను. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని రక్షించుకోవాలి మనం. అదే సమయంలో మీరు అనేకమైన భావజాలాలతో ఉండే మీరు, ఈ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని పార్టీలో వచ్చారు. మీ నాయకుడేమో పవన్ కళ్యాణ్ గారేమో రాబోయే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తానంటున్నాడు. మరి మీ కోరిక తీరుద్దని అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీకి చందు గారు అల్టిమేట్ గోల్ ఈజ్ అ పొలిటికల్ పవర్. ఏ పొలిటికల్ పార్టీకైనా అల్టిమేట్ గోల్ ఈజ్ ఆక్యుపై ది పొలిటికల్ పవర్. అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అంతే. అందులో అయితే ఇందులో అరమరకలు లేకుండా మాట్లాడతాం. బట్ మిషన్ ఇంతవరకు వచ్చింది, ఓకే, ప్రయాణం
ఇంకా స్టిల్ నేను ఇనిషియల్గానే చెప్పాను, స్టిల్ ఏ లాంగ్ వే టు గో. చాలా ఉందండి. ప్రయాణం చేయవలసింది చాలా ఉంది. ఓకే. అలాగే మనం మీకు ఇందాక మీరు నా మీద కేసుల గురించి అడిగిన ప్రశ్నలకి ఒక చక్కని అది ఏమన్నా మీరు మర్డర్ కేసులు కూడా పెట్టారు మిమ్మల్ని. ఇక్కడ ఏమైంది అని అంటే, అక్కడ ఎందుకు వాళ్ళంతా దుగ్ధొచ్చింది నా మీద అని అంటే, ఇతని డిబేట్లో అడ్డుకోలేకపోతున్నాం. మీకు సర్ప్రైజింగ్ ఈరోజు చెప్తానండి, ఆయన పేరు మెన్షన్ చేయడం కరెక్ట్ కాదు. నా శిష్యుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి నాకు ఫోన్ చేసి, మాషారు మీరు ఎట్టి పరిస్థితుల్లో దొరకొద్దు, టార్గెట్ మీదే, సీఎం నుంచి వచ్చేసింది ఇన్స్ట్రక్షన్, ఎట్టి పరిస్థితులు దయచేసి అని ఆయన ఫోన్లో నన్ను వేడుకున్నాడు. ఆయన చాలా పెద్ద కేటర్లో ఉన్నాడు. వద్దులేండి పేరు చెప్పదు. నాకు అనుమానం వచ్చి నేను జస్ట్ పవన్ కళ్యాణ్ గారు నోవాటల్లో ఉంటే ఎదురు లాడ్జీలోనే ఉన్నాను, నేను వాచ్ చేస్తున్నాను. రాత్రి 1:50 మా ఇంటికి 15 మంది పోలీసులు వచ్చారండి. అరాచకం చేశారు ఇంట్లో. మా వైఫ్ ఇప్పటికీ చెప్తుంది, వాళ్ళు పోలీసులు కానట్టు ఉన్నారండి, కొంతమంది అలా ఉన్నారు, పోలీసుల వేషంలో చాలా మందిని పంపించారు ప్రభుత్వంలో. సో అప్పుడు మా వైఫ్ రివర్స్ అయింది. మా వారు ఉద్యోగస్తులు కాబట్టి మీకు ఇంత గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటే ఏంటి మీరు చేస్తుంది అని అంటే, అందులో ఒక సిఐ, అమ్మ సార్ చాలా మంచివాడు, మాకు తెలుసు ఆయన గురించి, ఎంతమంది శిష్యులు ఉన్నారమ్మా మా డిపార్ట్మెంట్లో, కానీ ఏం చేస్తాం, మా ప్రెజర్ మాకు ఉందమ్మా అంటే. దీనికి కారణం ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అనుచరుగా ఉన్నటువంటి ఆయన పక్కన కీలక వ్యక్తుల్ని కొలాప్స్ చేసేయాలి, లేకుండా చేయాలి. బట్ అది ఆల్తరం కాదండి, బికాజ్ దిస్ ఈజ్ శివ్ అండ్ శంకర్. అంటే శివరాత్రి రోజు యాదృచ్ఛికంగా మీ ఇంటర్వ్యూ చేసేది ఈరోజు శివరాత్రి, శివశంకర్, ఆ ధైర్యమే మిమ్మల్ని కాపాడింది అంటారా? అది నాకు మొదటి నుంచి విల్ పవర్ ఎక్కువ అండి. నేను అబ్జర్వ్ చేసుకుంటాను. పార్టీలో కూడా నాకు అనేక అవమానాలు జరిగినా సరే ఏ రోజు నేను బయటపడలేదు. ఎందుకంటే అది నాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం, వీళ్ళందరూ కాదు. ఈ కోన్కిస్క గొట్టంగాలతో నాకేం సంబంధం అని నేను భావిస్తాను. అంతే కదా, అంతే కదా. అది కాబట్టి అంటే మీ కాన్ఫిడెంట్, అది మీ కాన్ఫిడెంట్ లెవెల్స్, అది నా విల్. కాబట్టి మిమ్మల్ని ఎవరు రీచ్ కాలేరు, అది డెఫినెట్గా. అదేవిధంగా చివరిగా ప్రస్తుత రాజకీయాల మీద మీ అభిప్రాయం అంటే ఏమంటారు? రాజకీయాలు మారాలండి, నా వ్యక్తిగత అభిప్రాయం చంద్ర గారు. లైన్ దాటకూడదనే. ఎందుకంటే ఈ ప్రస్తుత రాజకీయాలు చాలా మారాలండి, ప్రజలు మారాలి. ముందు రాజకీయ పార్టీల సంగతి తర్వాత ఆలోచిద్దాం, రాజకీయ నాయకుల గురించి. ముందు ప్రజలు మారాలి. ఓటుకి డబ్బులు తీసుకొని ఓటు వేసే సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో బలంగా వేళ్ళు నాటుకున్నాయి. తప్పండి. అంబేద్కర్ గారు 1 man 1 vote 1 value ఆయన కాన్స్టిట్యూషన్లో ఎందుకు పెట్టాడండి? ఒకవేళ అంబేద్కర్ గారు ఆత్మగాని చూసినట్లయితే ఎంత ఏడుస్తుందో అన్న ఈరోజు. కష్టపడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగం రాశాడు పాపం మన దేశం. అది మరిచిపోయి 1500 2000 ఇస్తున్నాం, 3000 ఇస్తున్నాం అంటే నిస్సిగ్గుగా రాజకీయ పార్టీలు, అది ఎవరైతే అవని, పంచిన ప్రతి పార్టీని నేను విమర్శిస్తాను. నిస్సిగ్గుగా డబ్బున్నోళ్ళదే ఎమ్మెల్యే అంటే 40 కోట్లని ప్రమోట్ చేసిన రాజకీయ పార్టీలు దుర్మార్గంగా సమాజాన్ని నాశనం చేస్తున్నాయండి. అది మారాలి అంటే ముందు ప్రజలు మారాలి. ప్రజలు ఆనెస్టీగా ఉండాలి, నిజాయితీగా ఉంటే. నువ్వు నిజాయితీ గల నాయకుడిని ఆశించు, నువ్వు నిజాయితీగా ఉండు, నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఆశించు, అప్పుడే నీకు మంచి జరుగుతుంది. అంటే మీరు చెప్పిన మాటలో మరి నిజాయితీగా 21 సీట్లు గెలిపించితే ప్రజల్లో కొద్దిగా మార్పు వచ్చిందని భావించట్లేదు మీరు? ఇది మార్పు మొదలయ్యింది. ఇప్పుడు మిషన్ వాజ్ నాట్ అకాంప్లిష్, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇట్ ఈజ్ బిగినింగ్, ఆరంభం. ఇప్పుడు 21 సీట్లకి 100% స్ట్రైక్ రేట్ సార్ శివశంకర్ గారు. భవిష్యత్తులో 2028 కావచ్చు 29 ఎలక్షన్లో మీరు 100 స్థానాలు పోటీ చేస్తారా? అంటే అది అప్పుడు పరిస్థితులు, లేకపోతే మొత్తం చేస్తారా? రేపటికి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం ఏంటంటే 29కి నేను జ్యోతిష్యుడిని కాదు, యాస్ట్రాలజర్ని కాదు, సంఖ్యాశాస్త్రం, పార్టీలో క్రియాశీలకమైన వ్యక్తి కదా. కానీ మీ భావం ఏంటి? మీరు ముఖ్యమంత్రి కావాలని మీ నాయకుడిని అనుకున్నారు సార్. అవునండి. ఈ రోజు ఏంటంటే మేము మీకు అల్టిమేట్ గోల్ అదే అని చెప్పాను మేము. అదే కదా. ఎప్పుడు కూడా ప్రెజెన్స్లోనే ఉంటామండి మా పార్టీ తాలూకా పవన్ కళ్యాణ్ గారు. మేము అలా ప్రయాణం చేసుకుంటూ పోతున్నాడు. ఆయన భావజాలం చూస్తుంటే చాలా మంది ఆయన నేషనల్లో తీసుకెళ్ళిపోతారు ఢిల్లీ అని చెప్పి అంటున్నారు. మరి మీరేమో రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఎలా? ఈ దేశాన్ని సంపద అని అందరూ అనుకుంటున్నారు. మరి లోగోంకి కామీ కుచ్ కహనా హై అంటాడు స్వామి సుఖబోధానంద. అంటే లోకల్ పని ఏదో ఒకటి మాట్లాడడమే. అంతే.
దానికి తూ ఉన్కే పీచే మత్ పడో అప్నా కామ్ కర్తే జావు అంటాడు. నువ్వు వాళ్ళ మాటలు వెనక పడక నీ పని నువ్వు చేసుకుంటూ పో అంటాడు. కాబట్టి ఈరోజు 100 కోట్ల మంది హిందూకి Yeah. ప్రతినిధిగా ఆయన కనపడుతున్నారంటారా? మా పని మేము చేసుకుంటూ పోతుంటాం, అంతే. అంతే. రిజల్ట్ కోసం ఆశించలేదు. రిజల్ట్ ఆర్డర్తో అదే వస్తుంది. శివశంకర్ గారు, మీరు డిపార్ట్మెంట్లో నేరస్తుల పాలిటీ సింహస్వప్నం, ట్యాక్సులు ఎగ్గొడితే తాట తీస్తారు, ప్రభుత్వాన్ని ఆదాయం కొల్లగొడితే ఊరుకోలేరు. మరి అటువంటిది మీరు ఉత్తరాంధ్ర చెందిన వ్యక్తి, విశాఖపట్నం జనసేనలో కీలకమైన వ్యక్తి. మరి సాక్షాత్తు గత 5 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి మీరు నివసించే 125 ప్లేసులు సర్క్యూట్ హౌస్తో సహా, పోలీస్ కమిషనరేట్తో సహా, ఎవరైనా గెస్ట్లు వస్తే అక్కడ ఉంటారు, అవి తనఖా పెట్టేశారు. మీకు తెలుసు కదా సార్, దాదాపు 25,000 కోట్లు తనఖా పెట్టి ప్రభుత్వం తీసుకుంది. దాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని మీరు అనుకుంటున్నారంటే మీరెప్పుడు పోరాడతారు దాని పట్ల. సరే, దాన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం చేసిందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది చాలా జటిలమైనటువంటి ప్రశ్న మీరు వేశారు చంద్ర గారు. ఏమవుతుందంటే ఇక్కడ 3 రకాల దోపిడీ ఉత్తరాంధ్రలో జరిగింది. ఫస్ట్, ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడం అన్నది అది ప్రభుత్వ పరంగా చేసే దోపిడీ ఒకటి. సో అది సామాన్య మానవుడికి ఎఫెక్ట్ అవ్వదు. సామాన్య మానవుడికి ఇప్పుడు కలెక్టర్ బంగ్లా మీకు తాకట్టు పెడితే సామాన్య మానవుడు ఎలా ఎఫెక్ట్ అవుతాడు? కాబట్టి స్పందించడు. ఓకే. కానీ మేము రైట్ చేసాం. మీరు అడిగారు. మీరు స్టార్టింగ్ నా మీడియాలో చూసేటట్టయితే తీవ్రంగా దాడి చేశాను వైసీపీ యాటిట్యూడ్ మీద. సో అన్ని ప్రభుత్వ భూములన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, సర్క్యూట్ హౌస్ కానీ, వీటన్నిటిని తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చి ఆ అప్పుల మీద అతి లెక్కలు లేవు ఈ రోజుకి. దేనికి ఖర్చు పెట్టారు? కాగ్ చెప్పింది 89,000 కోట్లకి లెక్క అతిగతి లేదు, హెడ్ ఆఫ్ అకౌంట్స్ లేవు. అలాగే ట్రాన్స్ఫర్ అటు ఇటు అన్లాఫుల్ ట్రాన్స్ఫర్ చేశారు అకౌంట్స్ అని. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక దోపిడీ మీ దృష్టికి తెస్తున్నాను. ఉత్తరాంధ్రలో జరిగిన దోపిడీ. అక్కడ ఉత్తరాంధ్రలో గవర్నమెంట్ ల్యాండ్ని పేద ప్రజలకి 2.5 ఎకరాల కింద అసైన్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి, వాళ్ళకి లేని వాళ్ళకి జీవనాధారం ఉంటుంది. మొత్తం వాటి దోపిడీ చేసి పడేశారు. సుమారు ఎంత? కొన్ని వేల ఎకరాలు. దాని మీద మీరు ఇప్పుడు చర్యలు ఏం తీసుకోబోతున్నారు? ఇప్పుడు అదంతా లెక్క అది ఊడ్చేసరికి బోల్ టైం అవుతుంది. అంటే ఊడుస్తారంటారా? పూర్తిగా చేయాలి, తప్పదు. చేయకపోతే ప్రజలు ఒప్పుకోరు. ఇప్పుడు సరస్వతి భూములు ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాలు, 11,500 ఎకరాలంట. అసైన్డ్ భూములు, కొండలు గుట్టలు ఏమీ వదల, దళితుల భూములు కూడా వదల. దాంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉంది. 34 ఎకరాలు రిజిస్టర్ కూడా రద్దు చేశారు. ఇకపోతే పెద్దిరెడ్డి భూములు ఉన్నాయి. ఇకపోతే సకల శాఖ మంది సజ్జల రామకృష్ణారెడ్డి కడపలో భూములంట 70 ఎకరాలు అప్పనంగా అభయారణ్యం దోచేశారు అంటున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఋషికొండ మీద కట్టిన బిల్డింగ్ని ఇచ్చినంత ప్రాచుర్యం చూడండి. ఇక్కడ సామాజిక ధోరణి మీకు ఇక్కడ చెప్తున్నాను. పేద ప్రజల నుంచి లాక్కున్నది అనేది ఏ పత్రికల్లో కానీ, మీడియాలో కానీ అంత హైలైట్ కాలేదు. తప్పకుండా అది రావాలి. అయితే ఋషికొండ భూమి మీద ఆల్రెడీ ఎన్విరాన్మెంటలిస్ట్ లైక్ మా జనసేన సత్యనారాయణ గారు వీళ్ళంతా ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేస్తూనే ఉన్నాం. మేము నిరంతరం ఫైట్ చేసాం కాబట్టి మర్డర్ కేసులో A1 నేను, బొలిశెట్టి సత్యనారాయణ A2. మీరు మంచి గిఫ్ట్లు అనమాట. అది వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ అనమాట. సో ఫైటింగ్ ఇప్పటికీ స్టిల్ కేసులు పెండింగ్ అండి. పెండింగ్. ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్. ఎందుకు అంటే నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఐఎమ్ బీయింగ్ అన్ అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. మరి మీరు సుశాలమైన సుందరమైన భవనం, అతి విలాసవంతమైన 500 కోట్లు పెట్టిన భవనాన్ని ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు విశాఖ పట్టణ పౌరుడిగా? అంటే నేనైతే ఏం చెప్తానంటే, ఫస్ట్ లెట్ ద థింగ్స్ కమ్ అవుట్ లీగల్గా. అది NGT వీటిలో కేసులు ఉన్నాయి, మ్యాటర్ వాజ్ సబ్ జుడిస్. అవి వచ్చినాక ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం అంటే, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా టూరిజం మంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. వాళ్ళు దాన్ని ఏ రకంగా చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారండి. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మాత్రం దాన్ని ఇన్కమ్ జనరేషన్ కింద మార్చాలి.
ఓకే. ఒక విఐపీలు వచ్చినప్పుడు guest ఎందుకంటే ప్రకృతిని ధ్వంసం చేశారు. చేశారు ఆల్రెడీ. అందులోంచి ఇన్కమ్ ప్రజలకి వచ్చేటట్టు. ఇప్పుడు హైడ్రా లాగా అక్కడ ధ్వంసం చేయలేం కదా, 500 కోట్లు ఆస్తి కదా. సో ఆ రకంగా అంటే అదే మీకు సోంపేటలో థర్మల్ పవర్ స్టేషన్లో ఎటువంటి విప్లవం వచ్చింది మీకు అప్పుడు గమనించే ఉంటారు. అవును, అవును. ప్రతి ఒక్క లేడీ కర్ర పట్టుకొని బయటకు వచ్చి ఎవడరా ఆ చైతన్యం ప్రజల నుంచి రావాలి. ప్రజల నుంచి రావాలి. ఆ మూమెంట్ నిర్మాణం చేసే నాయకుడు ఉండాలి. అది ప్రస్తుతం ఈ క్యాపిటలిజం ఏదైతే ఉందో, క్రోనీ క్యాపిటలిజం ఇప్పుడు నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. క్రోనీ క్యాపిటలిజం అంటే బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, పొలిటీషియన్ ముగ్గురు ఏకమైపోతున్నారు. ప్రజలు నిస్సహాయులు అయిపోతున్నారు. మీరు విచ్ఛిన్నం చేస్తున్నారు ఈ కుటుంబరి, ఈ ముగ్గురిని? ఐ డూ హోప్ యాజ్ అన్ ఆప్టిమిస్ట్. నమస్కారం అండి. చూశారు కదండి, వాళ్ళ నాన్నగారు ఆయన్ని టీచర్గా చేద్దాం అనుకున్నాడు. ఉత్తరాంధ్ర నుంచి వెనుకబాటుతరం గురైన ఆ జిల్లాల నుంచి ఆయన పుట్టి తనతో పాటు సమాజాన్ని కూడా మార్చాలనుకున్నాడు. వందలాది మందిని ఈ ఉభయ రాష్ట్రాలకి ఆఫీసర్లుగా తయారు చేశాడు. ఇది సరిపోదన్నాడు, గ్రూప్ 1 సాధించాడు. జాయింట్ కమిషనర్ నుంచి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అయ్యే స్థాయిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, పవర్ఫుల్ పోస్ట్ను కూడా కాదనుకొని పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచాడు. ఈ రోజున ఆయన జీవిత అనుభవాలను మన ముందు పంచారు. ఆయన మరింత రాజకీయంగా మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని సుమన్ టీవీ సాక్షిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.